రైట్ బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. విజయనగరం పేలుళ్ల కుట్ర కేసులో విచారణ కొనసాగుతోంది. రెండవ రోజు కస్టడీలో భాగంగా సిరాజ్ సమీర్లను ఎన్ఐఏ ఏటీఎస్ అధికారులు విచారిస్తూ ఉన్నారు. అధికారులు అడిగిన ప్రశ్నలకు సిరాజ్ సమీర్ సమాధానం ఇవ్వడం లేదనే సమాచారం. అధికారులు ఎలాంటి ప్రశ్నలు వేసినా ఇద్దరు మౌనంగానే ఉన్నారని అధికారులు తెలిపారు. వారి నుండి కీలక విషయాలు రాబట్టేందుకు అధికారులు ప్రయత్నిస్తూ ఉన్నారు. విజయనగరం పేలుళ్ల కుట్ర కేసులో విచారణ కొనసాగుతోంది. రెండవ రోజు కస్టడీలో భాగంగా సిరాజ్ సమీర్లను ఎన్ఐఏ ఏటీఎస్ అధికారులు విచారిస్తూ ఉన్నారు. అధికారులు అడిగిన ప్రశ్నలకు సిరాజ్ సమీర్ సమాధానం ఇవ్వటం లేదని సమాచారం. అధికారులు ఎలాంటి ప్రశ్నలు వేసినా ఇద్దరు మౌనంగానే ఉన్నారని అధికారులు తెలిపారు. వారి నుండి కీలక విషయాలు రాబట్టేందుకు అధికారులు ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రమేష్ అందిస్తారు. రమేష్, హిమబిందు ఈరోజు చూసుకుంటే రెండో రోజు విచారణ కొనసాగుతుంది. ఈ సిరాజ్ తో పాటు అతన్ని కూడా చేస్తున్నారు. అయితే ఈ మధ్య నేపథ్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటానికి సిరాజ్ తో పాటు సమీర్ కు కలిసి వారితో పాటు మరికొందరు కుట్రపడినారని నిందితుల రిమాండ్ రిపోర్ట్ లో దర్యాప్తు అధికారులు పేర్కొన్నారు. అయితే ప్రజల్లో భయం సృష్టించడానికి వారు పేలుడు పదార్థాలు కొనుగోలు చేశారు, మతహింసకు ప్రణాళిక రూపొందించారు, విదేశాల్లో నివసిస్తున్న ఏ సూచనలను పాటిస్తూ ఇక్కడ ఒక మొత్తం మహిళలు మోసపోకుండా రక్షించి దేశవ్యాప్తంగా ఎన్హెచ్ ఆల్ ఇండియన్ ఇస్టేట్ మస్జిద్ బృందాలను ఏర్పాటు చేశారు. యువతను మతోన్మాదం వైపు మళ్లించడానికి అవసరమైతే జిహాదీలో భాగంగా ప్రాణత్యాగం చేయాలని కూడా నిర్ణయించారు అని నివేదికలో పేర్కొన్నారు. అయితే ఇప్పుడు చూసుకుంటే ఇద్దరు నిందితుల్ని వేరువేరు గదుల్లో పెట్టి అటు జాతీయ సంస్థ అధికారులు అయితే అన్ని జాతీయ సంస్థ అధికారులు అయితే కానీ ఇట్లా ఇంటెలిజెన్స్ అధికారులు అయితే కానీ ఇట్లు జిల్లా పోలీసులు అయితే కానీ విడివిడిగా వారిని అయితే విచారణ చేస్తున్న నేపథ్యం మనం చూస్తున్నాం. అయితే విచారణ నేపథ్యంలో కూడా సిరాజ్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కాలు మీద కాలేజ్ కూర్చుని నిర్లక్ష్యంగా చెప్తున్నారు. అయితే గతంలో మనం అదుపులోకి తీసుకున్నప్పుడు చెప్తున్న ఏ విషయానికి కూడా ఈ రోజు వాళ్ళు ఒప్పుకోని పరిస్థితి మనం చూస్తున్నాము. ఒక రకంగా చూడాలంటే జిల్లా వ్యాప్తంగా భారీ పేలుళ్లకు కుట్ర పన్నారని మనకు తెలుస్తున్న నేపథ్యము. అయితే దీనిలో భాగంగా ఇప్పటికే వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇప్పటికైతే గోప్యంగా అయితే విచారణ అయితే సాగిస్తున్నారు. వాళ్ళని అయితే ఇప్పుడైతే ఈ రోజు ఎన్ఐఏ అధికారులతో పాటు యాంటీ టెర్రరిజం స్క్వాడ్ కూడా ఈరోజు వచ్చి వాళ్ళని ఇంట్రాగేషన్ చేస్తున్న నేపథ్యం మనం చూస్తున్నాము. అయితే ఈ ఇంట్రాగేషన్ లో అయితే ప్రస్తుతం వాళ్ళైతే నిజాలు వెలుగులోకి తెచ్చే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. వీరితో పాటు వాళ్ళ ఇంట్రాగేషన్ తో పాటు సమాంతరంగా జిల్లా వ్యాప్తంగా కూడా కొన్ని బృందాలు అయితే పనిచేస్తున్నాయి. వీరితో ఎవరెవరికి లింకులు ఉన్నాయి, వీరి గ్రూపులు 10 మంది గ్రూపులో ఉన్నారని చెప్తున్నారు. ఈ 10 మంది గ్రూపుల్లోని ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారు, జిల్లా వ్యాప్తంగా ఇంకేం కుట్రలు జరుగుతున్నాయి మనం చూసుకుంటే గతంలో మన హనుమాన్ జయంతి రోజు పేలుళ్ల కుట్ర పన్నారని మనకు తెలిసిన విషయం. అయితే ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలోనే జిల్లా వ్యాప్తంగా ఇంకెక్కడెక్కడ మనకైతే విజయనగరం జిల్లా అనుకుంటే చారిత్రాత్మక కట్టడాలకి పెట్టని పేరు ఒక విజయనగరం కోట గాని, అది బొబ్బుల కోట గాని అటువంటి ప్రదేశాలు ఉన్నాయి, గంటస్తంభం అటువంటి ప్రదేశాలు ఉన్న నేపథ్యంలోని ఇటువంటి జనసంచారం ఎక్కువ ఉన్న ప్రదేశాల్లో బాంబులు పేలిస్తే అయితే ప్రజల్ని భయోన్మాతాలకు గురి చేయవచ్చు. అయితే మన జిహాదీని బయట ప్రపంచానికి తెలియజెప్పవచ్చు అన్న నేపథ్యంలోని ఇటువంటి ప్రశాంతంగా ఉన్న జిల్లాను ఎంచుకున్నట్టు అయితే మనకు తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో ఒక్కసారిగా తెలంగాణ పోలీసులు ఇంటెలిజెన్స్ వర్గాలు వాళ్ళని అదుపులోకి తీసుకోవడంతో త్రుట్లోని విజయనగరం జిల్లాకి అయితే ప్రమాదం తప్పిదని చెప్పాలి. దీనికోసం అయితే ఇప్పటికే నిందితుడి కుటుంబ సభ్యుల అకౌంట్లు కూడా ఫ్రీజ్ చేశారు, వాళ్ళ ఇల్లు కూడా ఫ్రీజ్ చేశారు. ఇప్పటికీ ఇప్పుడు బాబామెట్టలో దొరికిన నేపథ్యం మనకు తెలుసు. బాబామెట్ట తదితర ప్రాంతాలు ఈ కుట్ర పేలులకి దారి తీస్తున్న బాబామెట్ట, విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్, రైల్వే స్టేషన్ అయితేనేవ్వండి, రింగ్ రోడ్ అయితేనేవ్వండి, ఈ ప్రాంతాలు అయితే అన్ని అధికారులు ఇతర పోలీసు బృందాలు కూడా చర్యలు చేపడుతున్నారు. పూర్తి స్థాయిలో వీళ్ళు ఎక్కడ ఏం చేస్తున్నారు, ఎటువంటి విధ్వంసం జరుగుతుందని అయితే పూర్తిగా మనం చూసుకుంటే ఈ 7 రోజుల కస్టడీకి కోర్టు ఇచ్చిన నేపథ్యంలోని ఈ 7 రోజుల్లోని వీళ్ళు ఏమేమి నిజాలు చెప్తారు, వీళ్ళు వెనకాల ఇలాంటి సిరాజులు ఇలాంటి
జరీములు ఎంతమంది ఉన్నారు, ఈ జిల్లాలోనే ఉన్నారా అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారా అన్నది భయంకరమైన నిజాలు వెలుగులోకి వస్తాయని అయితే అందరూ ఆలోచిస్తున్నారు. కాకపోతే వీళ్ళు మాత్రం నిర్లక్ష్యంగా పూర్తి స్థాయిలో వాళ్ళైతే విచారణకు సహకరించాలని చెప్పాలి. ఇప్పుడు సిరాజ్ ను సమీర్ ను అంటే కలిపి విచారిస్తూ ఉన్నారా, విడివిడిగా విచారిస్తూ ఉన్నారా? ప్రయోగించొద్దు, ఇచ్చేయొద్దు అని చెప్తున్న నేపథ్యంలోని ఏ స్థాయిలో ఈ 7 రోజుల్లోని ఎలాగ వీళ్ళ నుంచి నిజాలు లాభపడతారు అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది విజయనగరం జిల్లాలో. ఎస్ రమేష్, అంటే ఇప్పుడు సిరాజ్ ను సమీర్ ను అంటే కలిపి విచారిస్తూ ఉన్నారా, విడివిడిగా విచారిస్తూ ఉన్నారా? అంటే 7 రోజుల కస్టడీలో ఇప్పటికీ 2 రోజుల కస్టడీ అయిపోయింది. ఈ నేపథ్యంలో అంటే పోలీసులు అంటే మరిన్ని కొద్ది రోజుల పాటు ఇంకా కస్టడీ కోరే అవకాశం ఉందా? వీళ్ళు విచారణకైతే ఇప్పుడు మనం చూసుకుంటే ఇద్దరికి విడివిడిగా 15 ప్రశ్నలు వేసినట్టు మనకు తెలుస్తుంది. ఒక్కొక్క ప్రశ్నకి పొంతలేని సమాధానాలు ఇచ్చారని అయితే ఇంతవరకు మనకున్న సమాచారం మేరకు అయితే 15 ప్రశ్నలు విడివిడిగా ఇద్దరిని వేరువేరుగా గదుల్లో పెట్టి అధికారులు అయితే గానీ, ఎన్ఐఏ అధికారులు అయితే గానీ, పోలీసులు అయితే గానీ అన్ని రకాలుగా ఇంట్రాగేషన్ చేస్తున్న నేపథ్యంలోని 15 ప్రశ్నలు అయితే ఇద్దరిని అడిగినట్టయితే మనకి ఇప్పటికొచ్చి సమాచారం ఉంది. ఈ 15 ప్రశ్నలకు కూడా సిరాజ్ వేరేగా, సమీర్ వేరేగా పొంతలేని సమాధానం చెప్తున్న నేపథ్యం అయితే వీళ్ళైతే పూర్తి స్థాయిలో అయితే విచారణకు సహకరించట్లేదు. ఇలాగే ఇదే కొనసాగితే, ఈ 7 రోజులు కొనసాగితే మరిన్ని రోజులు కస్టడీకి అడిగే అవకాశం ఉందని చెప్పక తప్పము. ఎందుకంటే ఈ వీళ్ళ కస్టడీ 7 రోజుల కస్టడీలో వీళ్ళు వెనకున్న ముఠాలు ఏంటి, ఇంకెక్కడెక్కడ బాంబు పేలులకి కుట్రలు చేశారు, ఇంకెక్కడెక్కడ వీళ్ళతో లింకులు ఉన్నాయి, ఇంకా ఎంతమందిని వీళ్ళతో సమాచారంగా వీళ్ళు వాట్సాప్ గ్రూపుల్లో ఉన్నారు, వీళ్ళందరి మీద దర్యాప్తు చేపడితే గానీ పూర్తి స్థాయిలో భద్రతా పరంగా ఒక విజయనగరం జిల్లా కాదు కేవలం ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా ఉలిక్కిపడే అవకాశాన్ని మనం చూస్తున్నాము. అయితే ఒక్కసారిగా ఈ 7 రోజుల్లో వీళ్ళు సహకరించిన నేపథ్యంలోని మరిన్ని రోజులు వీళ్ళని కస్టడీకి అడిగే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ రమేష్, థ్యాంక్స్ ఫర్